చంద్రబాబుతో పాటు ఢిల్లీకి టీడీపీ ఎంపీలు ఇవాళ ఎన్డీఏ సమావేశానికి హాజరు. మోదీ ప్రమాణానికి అందిన ఆహ్వానాలు. తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు, వీఐపీ పేరుతో భంగం కలిగించొద్దు, పోలీసులకు చంద్రబాబు సూచన. ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణం, 9న మోదీ ప్రమాణం నేపథ్యంలో మార్పు, వేదిక ఎక్కడనేది రాని స్పష్టత. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరో ఊరట, ముందస్తు బెయిల్ వారం పొడిగింపు, ఈ నెల 13న తదుపరి విచారణ. ఏపీలో సినీ ఇండస్ట్రీ వెనుకబడింది. హీరో సుమన్ కీలక వ్యాఖ్యలు, షూటింగ్స్ పెరిగేందుకు చర్యలు చేపట్టాలని సూచన. పార్టీ కార్యాలయంపై జగన్ కీలక నిర్ణయం, సెంట్రల్ ఆఫీస్ గా క్యాంప్ ఆఫీస్ ఈ నెల 10 నుంచి అందుబాటులోకి. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ముందే దాడులు, టీడీపీ ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయి, ట్విట్టర్లో జగన్ వ్యాఖ్యలు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. త్వరలో బీజేపీకి వైసీపీ సరెండర్ అవుతుంది. ఓటమితో జగన్ రాజకీయ జీవితంపై ప్రభావం పడింది. ఆదినారాయణ రెడ్డి కామెంట్. కొణిదెల ఫ్యామిలీలో మెగా సంబరాలు, చిరంజీవి ఇంటికి పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు. కుప్పం అభివృద్ధికి సహకరిస్తాం, సమస్యలపై పోరాడతామన్న భరత్, పార్టీ క్యాడర్ కి అండగా ఉంటానని భరోసా. ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తాం, అభివృద్ధిని ప్రభుత్వం కొనసాగించాలి, బొత్స సత్యనారాయణ కామెంట్. ఏపీలో టీచర్ల బదిలీలకు బ్రేక్, గత ఉత్తర్వుల నిలిపివేత, డీఈఓలకు కమిషనర్ ఆదేశం. కౌంటింగ్ తరువాత అల్లర్లపై 38 కేసులు, 85 మంది అరెస్ట్, పల్నాడు ఎస్పీ మల్లికా గార్గ్ ప్రకటన. రేపు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం, పొన్నంకు బత్తిని సోదరుల ఆహ్వానం, ఇవాళ ఏర్పాట్ల పరిశీలన. ముగిసిన ఎన్నికల కోడ్, ఇవాటి నుండి ప్రజావాణి పునఃప్రారంభం, విజ్ఞప్తులు స్వీకరిస్తామన్న ఇన్ఛార్జ్ చిన్నారెడ్డి. కాళేశ్వరంపై 3వ విడత న్యాయ విచారణ, ఇవాల్టి నుంచి ప్రారంభం, ప్రాజెక్టుతో సంబంధం ఉన్న వారికి నోటీసులు ఇచ్చే ఛాన్స్. శ్రీకాళహస్తిలో వాలంటీర్లపై టీడీపీ శ్రేణుల దాడి, ఇంట్లో సామాగ్రి ధ్వంసం, గ్రామం నుండి వెళ్లిపోవాలని అల్టిమేటం. నంద్యాల జిల్లాలో భారీ వర్షాలు, నీటిలో కొట్టుకుపోయిన కార్, ట్రాక్టర్లు అడ్డుపెట్టి కాపాడిన స్థానికులు. చురుగ్గా విస్తరిస్తోన్న నైరుతి, 5 రోజులు ఏపీలో వర్షాలు కురిసే ఛాన్స్, వాతావరణ విభాగం అధికారుల అంచనా. ఎల్లుండి ప్రధానిగా మోదీ ప్రమాణం, రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లు, వాళ్ళ ఢిల్లీలో ఎన్డీఏ ఎంపీల భేటీ. రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం, లోక్సభ ఎన్నికల ఫలితాలపై సమీక్ష, మిత్రపక్షాలతో కలిసి ప్రయాణంపై చర్చ. T20 వరల్డ్ కప్ లో అమెరికా సంచలనం, పాకిస్తాన్ పై 5 పరుగుల తేడాతో గెలుపు, సూపర్ ఓవర్లో 18 పరుగులు చేసిన యుఎస్ఏ.